హాయ్ గైస్! నిన్న 'బిగ్ బాస్ 9' ఎపిసోడ్‌కి సంబంధించి హైలైట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా శ్రీజ, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, రీతు, దివ్య వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. శ్రీజ, పవన్ కళ్యాణ్‌కి ఆపర్చునిటీస్ రావట్లేదు. టాస్క్ ప్లే చేయడానికని మనం మాట్లాడుకున్నాం కదా! నిన్న మెయిన్‌గా పవన్ కళ్యాణ్‌కి మంచి ఆపర్చునిటీ వచ్చింది. ప్రతి టాస్క్‌లో కూడా చాలా బాగా ఆడి వన్ సైడ్ చేసేసాడు. నాకైతే నిన్న డీమన్ పవన్ సంచాలక్ అయిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రతి గేమ్‌లో కూడా వన్ సైడ్‌గా విన్ అయ్యాడేమో అని అనిపించింది. ఒకవేళ డీమన్ పవన్ ఉన్నట్టయితే రిజల్ట్ మారునేమో లేక టఫ్ కాంపిటీషన్ వచ్చేదేమో అని అనిపించింది. అలాగే బర్నీ గారు, మాస్క్ మ్యాన్ ఇద్దరు తన బిహేవియర్‌ని మార్చుకోవాలి. లేకపోతే అంతే. దానికోసం కూడా మాట్లాడదాం. అలాగే ఇమాన్యుయల్ సూపర్‌గా ఆడావు. అలాగే ఇమాన్యుయల్ సూపర్ ఎంటర్‌టైనర్, ఆల్ రౌండర్. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. దానికి రీజన్స్ కూడా మాట్లాడుకుందాం. దివ్య నిఖిత. నిన్న ఎంతమందికి దివ్య నిఖిత టాస్క్‌లో వుమెన్ కార్డ్ ప్లే చేసి, తర్వాత తన తప్పు తెలుసుకొని సార్ట్ ఔట్ చేసుకుందనిపించిందో కామెంట్ చేయండి. మాట్లాడుకుందాం ప్రతి విషయం కూడా. ముందుగా అందరికి హ్యాపీ దసరా. నేనొక బిగినర్‌ని. నాకున్న ఇన్ఫర్మేషన్‌ని, అప్డేట్‌ని, ఒపీనియన్స్‌ని 'బిగ్ బాస్' సంబంధించి త్రూ ది యూట్యూబ్ వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియో నిజంగా మీకు నచ్చేదైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచండి. నా వీడియో మీద నీకు ఎటువంటి ఒపీనియన్స్ ఉన్నా అది గుడ్ అవని, బ్యాడ్ అవని కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్తే మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది వేకప్ సాంగు. కుర్చీని మడతపెట్టే సాంగ్ తోటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నేను హైలైట్స్ చెప్పాను కదా! ఇమాన్యుయల్ ఎందుకు ఆల్ రౌండరు? ఇమాన్యుయల్ ఎందుకు టాప్ 5లో ఉంటాడు? ఎందుకు మంచి ఎంటర్‌టైనర్ అంటే మీరు తీసుకోండి. ప్రతి టాస్క్‌లో కూడా 100% ఇస్తాడు. ఒకవేళ మీరు ఇమాన్యుల్‌ని చూసినట్టయితే అన్‌ఫిట్ అనిపిస్తది పొట్టేసుకొని. బట్ ఎప్పుడైతే మీరు పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, రాము, బర్నీ గారిని చూస్తే వీళ్ళందరూ చాలా ఫిట్‌గా ఉంటారు. వీళ్ళతో పోలిస్తే మనోడు అన్‌ఫిట్టే. బట్ వీళ్ళందరితోని సమానంగా ప్లే చేస్తాడు. టాస్క్ విషయానికొస్తే వీళ్ళందరికన్నా కొన్ని టాస్క్‌లో బెటర్‌గా కూడా పెర్ఫార్మ్ చేస్తాడు. బట్ వీళ్ళందరూ ఎంటర్‌టైన్ చేయలేరు. మనోడు ఎంటర్‌టైన్ చేస్తాడు. మనోడొచ్చింది ఎంటర్‌టైన్‌మెంట్ కేటగరీ. ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాడు, టాస్క్‌లు ఆడతాడు, ఎమోషనల్‌గా స్ట్రాంగు. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాడు. ప్లస్‌ల విషయానికొస్తే చాలా ప్లస్‌లున్నాయి మనోడికి. మనోడికేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ కేటగరీలో వచ్చాడు కదా! అని ఎలా పడితే ఎటువంటి సిట్యుయేషన్ బట్టి కామెడీ చేస్తాడు. ఎదుటోడి మనోభావాలు దెబ్బతినవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎపిసోడ్ ఉంది. అందులో మనోడు ఏం చెప్పాడంటే, "అన్న సోము శెట్టి అన్న నామినేషన్ చాలా చెప్పాడన్న" అంటే, మనోడు తుపుక్ అని నామినేట్ చేసాడని అంటాడు. అది మనకి హిలేరియస్ అనిపిస్తది. అలాగే సుమనన్న ఒకవేళ విన్నా సరే తప్పుగా తీసుకోకుండా మనోభావాలు దెబ్బతినకుండా కూడా ఉంటాయి. మనోడు టాస్క్‌లు ఆడతాడు. ప్రతిరోజు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడు. ప్రతిరోజు ఎంటర్‌టైన్ చేస్తాడు. ఈరోజు విషయానికొస్తే ఎపిసోడ్ బిగినింగ్‌లోని, మళ్ళీ మధ్యలోని, లాస్ట్‌లో స్టార్టింగ్ 3 విధాలుగా ఎంటర్‌టైన్ చేశాడు. వీక్ డేస్‌లో ఎంటర్‌టైన్ చేస్తాడు. వీకెండ్స్‌లో ఎంటర్‌టైన్ చేస్తాడు. ప్రతి దాంట్లో కూడా మనోడు ఇన్వాల్వ్ అవుతాడు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటది. మనోడు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకూడదు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకుంటాడు. స్టాండ్ అవసరం లేదన్నప్పుడు మనోడు స్టాండ్ తీసుకోడు. ఎవరైనా ఏడిస్తే ఓదారుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఇష్యూస్ పెట్టుకోడు. ఒకవేళ ఇష్యూస్ ఉన్నా సార్ట్ ఔట్ చేసుకుంటాడు. అలాగే కారణం లేకుండా నామినేట్ చేయడు. నామినేషన్‌లో ఎవరైనా సరే మనోడిని నామినేట్ చేయడానికి రీజన్ లేనట్టుగా బిహేవ్ చేస్తాడు. అంటే ఎంటర్‌టైన్ విషయానికొస్తే మనోడిని కొట్టినోడే లేడు హౌస్‌లో ప్రెజెంట్ ఇప్పటి వరకు. నాకు తెలిసినంత వరకు టాప్ 5లో ఉంటాడు. ఇన్ని ప్లస్‌లున్నోడికి ఎందుకండి ఓటేయరు? ప్రతి ఒక్కడు కూడా ఓటేస్తారు. మనోడైతే లాస్ట్ టైము ఈ అగ్గిపెట్టి మధ్య కామెడీ చేశాడు. "అన్న ఏందన్నా మా అక్కెవరు లేరన్నా ప్రోటీన్ షేక్‌లు" నాకది సూపర్ అనిపిచ్చింది. నాకది హిలేరియస్ అనిపిచ్చింది. ఇప్పటికి కూడా అది ఇన్‌స్టాలో వైరల్ అవుతుంది. ఖచ్చితంగా మనోడు ఆల్ రౌండర్ ఆఫ్ ది 'బిగ్ బాస్' హౌస్. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. నేను గెస్ చేస్తున్నాను. అప్పుడు మాట్లాడుకుందాం. బర్నీ గారు, హరీష్ గారి గురించి వాళ్ళ బిహేవియర్ మార్చుకోవాలని నేను ఎందుకు చెప్పానంటే, నేను వాళ్ళకి చెప్పేంత రోని కాదు. బట్ హౌస్ పరంగా చూస్తే బర్నీ గారేమో టూ పాజిటివ్. హరీష్ గారేమో నెగెటివ్. నెగెటివ్ అంటే అతను మంచతనే. బట్ నెగెటివ్‌గా పక్క వాళ్ళకి పోర్ట్రేట్ అవుతాయి. దానికోసం మాట్లాడదాం. ముందుగా హరీష్ గారి గురించి మాట్లాడితే, హరీష్ గారు టూ పాజిటివ్. అంటే చెడ్డోడికి కూడా మంచి చేద్దాం. చెడ్డోడితో కూడా మంచిగానే బిహేవ్ చేద్దాం అన్న మెంటాలిటీ. ఇది మంచిదే. బట్ నేను ఇతని కోసం ఫస్ట్ 2 వీక్స్ నేనేమనుకున్నానంటే మనోడు విన్నింగ్ మెటీరియల్. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అని నాకనిపించింది. నాకే కాదు బయట ఆడియన్స్‌కి అలాగే పోర్ట్రే అయింది. హౌస్‌మేట్స్‌లో కూడా అలాగే అనిపించింది. బట్ ఈ వీకు లాస్ట్ మిడ్ వీక్ నుంచి అతను తేలిపడేమో అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా ఎమోషనల్ బాండ్స్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ఫర్ సపోజ్ తనుజ తోటి
మనోడు నాన్న, కూతురా బాండింగ్ ఉంటది. అలాగే మన దివ్య ఎంట్రీ ఇచ్చింది. దివ్యతో కూడా చిన్న కూతురనమాట. ప్రతి ఒక్కరి దగ్గర టూ ఎమోషనల్ అయిపోతున్నాడు. టూ బాండింగ్ పెట్టుకుంటున్నాడు. ప్రతి పక్కనోళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు. కొన్నిసార్లు తనను తను వెనక్కి నెట్టుకొని పక్క వాళ్ళని పుష్ చేస్తున్నాడేమో అనిపించింది. అది ఈరోజు ఎపిసోడ్‌లో క్లియర్‌గా కనిపించింది. ఎందుకంటే మనోడు మోటివేషన్ ఇచ్చాడు. టాస్క్ ముందు ఏమని? మన ఎనర్జీ మనం చూపిద్దాం. టాస్క్ గెలుస్తాం లేదా సెకండరీ. మన ఎనర్జీ పక్కోళ్ళు ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం అని చెప్తూ ఇలాగా మనం ఒకళ్ళనొకళ్ళు బ్యాక్ చేసుకుందాం నీట్‌గా చెప్పుకోవడం నాకు బాగా అనిపించింది. బట్ టాస్క్ విషయానికొస్తే మనోడు ఏటి చేసాడంటే వాళ్ళిద్దరిని ముందుకు నడిపించి మనోడే వెనక్కెళ్ళిపోయాడు అనిపించింది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మాస్క్ మ్యాన్ ఉన్నాడు సెకండ్ టాస్క్‌లో. మాస్క్ మ్యాను ఇంకెవరు మాస్క్ మ్యాను ఇంకెవరంటే చెప్తాను మాస్క్ మ్యాను, రితిక, రీతు. మాస్క్ మ్యాన్, రీతు వీళ్ళిద్దరూ గేమ్ ఆడడానికొచ్చాడు. అక్కడ ఒక బాయ్ ఉన్నాడు. ఒక మేల్ ఉంది. ఒక ఫీమేల్ ఉంది. ఇక్కడ మనోడు ఇద్దరు ఫీమేల్‌ని పంపించాడు. దానివల్ల ఓడిపోయాడు టాస్క్. అదే ఒకవేళ బర్నీ గారు తనకు తను స్టాండ్ తీసుకొని బర్నీ గారు ఎళ్ళుంటే టీమ్‌కి ప్లస్ అయ్యేది. రిజల్ట్ కూడా చేంజ్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా మాస్క్ మ్యాన్‌ని బర్నీ గారు ఆపగలరని నా ఫీలింగ్. అలాగే ప్రతి దానికి కూడా టూ ఎమోషనల్ అయిపోవడం మీరు చాలామంది అనుకోవచ్చు. దివ్య నిఖిత బిహేవియర్ నచ్చి మనోడు చిన్న కూతురని పిలుస్తున్నాడేమో అనుకోవచ్చు. నాకేమనిపించిందంటే ర్యాంకింగ్స్‌లో తను దివ్య నిఖిత తనని నంబర్ 1 పొజిషన్‌లో పెట్టింది కాబట్టే 2 ఎమోషనల్ అయిపోయి 2 బాండ్ అయిపోయి నాకనిపించింది. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న ఏమైంది? తనుజ అసలు భరణి గారు ఒక్క మిస్టేక్ కూడా లేదు. తనుజ వైపు స్టాండ్ తీసుకోలేదు అన్న చిన్న ఒక కారణంతో మిస్అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్ అయిపోయింది. చిన్న గొడవలాగా అయిపోయింది. అలా ఉంటది. ఇతను గాని 2 ఎమోషనల్, 2 పాజిటివ్, 2 బాండింగ్ గాని ఉంటే రాబోయే వీక్స్‌లో ఖచ్చితంగా కొద్దిగా అదే డౌన్ అయ్యే అవకాశాలున్నాయి. మనోడు ఎవరైతే వీక్ ప్లేయర్‌తోటి నామినేషన్‌లోకెళ్ళినప్పుడు సేవ్ అయిపోతారో బట్ టఫ్ ఇచ్చే స్ట్రాంగ్ ప్లేయర్‌తో నామినేషన్‌లోకెళ్ళినప్పుడు రిజల్ట్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఎలిమినేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉందేమో అని నా ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే భరణి గారి విషయానికొస్తే మనోడికొచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి దానికి అలుగుతాడు. ప్రతి దానికి. ఎవరిని ఎలిమినేట్ చేస్తే చాలు ఇంకా ఆళ్ళతో మాట్లాడడు. ఉండాలి. ఇది ఒక పర్సన్‌తో ఉండాలి. ప్రతి ఒక్కరితో ముగ్గురితో, నలుగురితో మాట్లాడడం మానేస్తాడు. నేను బయట ఎలాగున్నానో ఇక్కడ ఎలాగున్నాను అంటాడు. బయట అలాగున్నాడు ఇక్కడ హౌస్‌లో అలా ఉంటానంటే అస్సలు కుదరదు. క్లియర్‌గా చెప్తాను కుదరదు. ప్రతి వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ప్రతి వీక్‌లో కూడా మాస్క్ మ్యాన్ నామినేషన్‌లోనే ఉన్నాడు. అతను మంచోడు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు. గేమ్ కూడా 100% ఇస్తాడు. మనం అగ్ని పరీక్షలో చూసాం. కాబట్టి సేవ్ అవుతూ వచ్చాడు. బట్ ఇలాగే ప్రతి వీకు సేవ్ అవ్వాలి అంటే కుదరదు అని నా ఫీలింగ్. ఎందుకనంటే ప్రతి ఒక్కరితో కూడా ఏదో ఒక ఇష్యూ పెట్టుకొనుంటే అసలు మెయిన్ మీరొకసారి చిన్న లాజిక్ గమనించండి. మాస్‌కొని ప్రతి నామినేషన్‌లో కూడా ప్రతి ఎలిమినేషన్ ప్రతి వీక్ కూడా నామినేషన్‌లో మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరితో కూడా ఇష్యూలు పెట్టుకోవడం, తనకు తాను అన్నం తినకపోవడం, అలగడం, ఇచ్చాను అనకపోవడం, అచ్చాను అనకపోవడం ఈ కారణాల వల్లే ఖచ్చితంగా నామినేషన్ ఉంటున్నాడు ప్రతి వీకును. మీరు ఎమాన్యూల్‌ని, బర్నీ గారిని గమనించండి. వాళ్ళు రేర్‌గా ఎందుకుంటారంటే ఇదే కారణాలు. ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన అసలు ఎమోషనల్ బాండింగే లేదు. ఇంకోటి మనోడు ఎదుటి వ్యక్తి వచ్చి ఒక ఇష్యూ అయింది సార్ట్ ఔట్ చేసుకుంటానంటే దానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. ఈరోజు ఎపిసోడ్‌లో మీరు చూసారు. ఎవరో మన సంజన గారొచ్చి ఇలా ఇష్యూ లేదు కానీ సంజన గారు అంటే ఇతను చెప్పిన పాయింట్ కరెక్టే. మీరు నన్ను 2 స్టేట్మెంట్స్ పాస్ చేశారండి. అది వెనక్కి తీసుకోవడం బాగానే ఉంది. కానీ ఆవిడ ఏం చెప్పింది? పోనీ నాతో వదిలేయండి. మిగతా టీమ్‌మేట్స్‌తో బాగున్నానంటే, దానికి కూడా అతనేం చెప్పట్లేదు. నేనేం చెప్తానంటే, హరీష్ గారు లైట్‌గా చేంజ్ అయ్యారు. నాకు ఈ వారంలో తెలుస్తుంది. బట్ అతను టాప్ 5లో ఉండాలన్నా, ఒక విన్నింగ్ దగ్గరలోకెళ్ళాలన్నా, ఇదే బిహేవియర్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి హౌస్‌కి తగ్గట్టు అని నా ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంక మెయిన్ థింగ్ టాస్క్‌ల విషయానికొస్తే టీమ్స్ ఫార్మేట్ చేయడానికి మన 'బిగ్ బాస్' ఏం చేశాడంటే, ఎవరైతే నామినేషన్స్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నారో వాళ్ళని ఒకసారి పిలిచి గార్డెన్ ఏరియాలో నించోబెట్టి, మీరు ముందు ఏ టీమ్‌లో ఉందో అందులో ఒకరిని రిటర్న్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తానని చెప్తాడు. అప్పుడు బర్నీ గారేమో శ్రీజని, పవన్ కళ్యాణ్ ఏమో ఎమాన్యూల్‌ని, తనుజ రీతుని, సుమన్ శెట్టి ఏమో రాముని రిటర్న్ చేసుకుంటారు. తర్వాత 'బిగ్ బాస్' ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో వాళ్ళందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క టీమ్‌లోకి సర్దుతారనమాట. అప్పుడు ఫైనల్‌గా ఏ టీమ్ ఫార్మ్ అయ్యాయంటే సుమన్ శెట్టి అన్న, రాము, సంజన యెల్లో టీమ్. కళ్యాణ్, ఇమాన్యు, ఫ్లోరా రెడ్ టీమ్. బర్నీ, శ్రీజ,
దివ్య. గ్రీన్ టీమ్ తనుజ, రీతు, హరీష్. వీళ్ళు ముగ్గురు బ్లూ టీమ్‌గా ఫార్మ్ అవుతారు. ఇంకా టాస్క్ ఎందుకంటే ఎదురుగా పోడియం దగ్గర రాయల్ కార్డ్స్ ఉంటాయి 4. ఫస్ట్ థింగ్ ఏంటంటే కంటెండర్‌షిప్ కోసం. సెకండ్‌ది కిక్ ఔట్ చేయడానికి. థర్డ్‌ది మటను. ఫోర్త్‌ది లగ్జరీ ఫుడ్ ఐటెమ్. వీటి 4 కోసము టాస్క్‌లయితే జరుగుతాయి. ఫస్ట్ టాస్ విషయానికొస్తే గార్డెన్ ఏరియాలో ఒక నెట్ కడతారు. నెట్‌లో మల్టిపుల్ కలర్స్ బాల్స్ ఉంటాయి. ప్రతి టీమ్ లీడర్ కూడా ఒక పోల్ ఇస్తారు. బిగ్ బాస్ ఒక రాండమ్ కలర్ చెప్పగానే ఆ పోల్ తోటి ఆ కలర్ మనల్ని బయటికి పుష్ చేయాలి. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేయాలి బాల్ కలెక్ట్ చేసి బాస్కెట్‌లో ఎయాలి. ఇదే టాస్క్. ఈ టాస్క్‌కి సంబంధించి సంచాలకుగా డీమన్ పవన్ ఉన్నాడు. మన కెప్టెన్ డీమన్ పవన్. రూల్స్ ఏంటంటే బాస్కెట్ ముందు యెల్లో లైన్ ఉంటది. ఎవరైతే బాల్ పట్టుకొని యెల్లో లైన్ దాటిన తర్వాత వాళ్ళని ఎదుటి వ్యక్తి బాల్ పట్టుకోకూడదు, తొయ్యకూడదు. ఇది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్యా ఈ కలర్స్‌లోనే బ్లాక్ కలర్ బాల్ కూడా ఉంటది. ఎవరైతే ఆ బ్లాక్ కలర్ బాల్‌ని బయటికి పుష్ చేశారు అని అనిపించిందో ఆ టీమ్‌లో నుంచి సంచాలకుగా ఒక మెంబర్‌ని ఎలిమినేట్ చేసే అవకాశం సంచాలకుగా ఉంది. అయితే ఈ టాస్ జరిగింది. ఈ టాస్ 3 రౌండ్స్‌లో జరిగింది. ప్రతి రౌండ్ కూడా రెడ్ టీమే గెలిచింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ యునానిమస్‌గా ప్రతి రౌండ్ కూడా వాళ్ళ టీమే విన్ అయింది. మెయిన్‌గా ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి ఉన్న హైటు, ఆర్మీ ఎండ్యూరెన్సు, స్పీడ్ అనేది క్లియర్‌గా అర్థమైపోతుంది. ప్రతి ఒక్కడు కూడా తనకి హెల్ప్ అయ్యి ప్రతి ప్రతి బాల్‌ని కూడా ఎమోనియన్ పట్టుకోవడం పవన్ కళ్యాణ్ చేసాడు. పవన్ కళ్యాణ్ జై బాలయ్య అంటూ పరిగెట్టి బాస్కెట్‌లో ఏసాడు. ఈ మధ్య చిన్న ఇష్యూ అయింది గానీ అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అయితే అయితే ఫస్ట్ 2 రౌండ్‌లు తర్వాత థర్డ్ రౌండ్‌కి గ్రీన్ టీమ్, రెడ్ టీమ్ ఎళ్ళాయి. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళలో 2 పర్సన్‌గా ఈ 2 టీమ్‌కి సపోర్ట్ చేయొచ్చు అన్నారు. సపోర్ట్ చేసినా సరే పవన్ కళ్యాణ్ టీమే యురేనస్‌గా విన్ అయింది. ఇక్కడ రీతు, ఇంకా దివ్య నిఖిత, తనుజ వీళ్ళందరూ బాగానే ఆడారు. బట్ పవన్ కళ్యాణ్‌కున్న ఎబిలిటీ వల్ల వీళ్ళందరూ తేలిపోయారని నాకనిపించింది. చివరికి టాస్క్ విన్ అయిన ఈ రెడ్ టీమ్‌కి పవర్ కార్డ్స్ ఏదో ఒక కార్డ్‌ని చూజ్ చేసుకోమని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు రెడ్ టీమ్ ఆ కంటైనర్‌షిప్ కార్డ్ తీసుకుంది. ఈ టీమ్ మొత్తం డిస్కస్ చేసుకొని అది పవన్ కళ్యాణే యూజ్ చేసుకున్నాడు. సెకండ్ టాస్ విషయానికొస్తే ఈ టాస్క్‌లో కూడా మన సంచాలకుడు డీమన్ పవనే. టాస్క్ ఏంటి అంటే 2 కోన్లు పెడతారు. టైర్స్ ఉంటాయి. ఎవరు కోన్ వైపు టైర్‌ని తిప్పుకొని లాస్ట్‌కి బజర్ అయిపోయే టైంకి ఎవరు కోన్ సైడ్ ఎక్కువ టైర్‌లుంటాయో వాళ్ళదే విన్నరు. అయితే ఈ టాస్క్‌కి 2 టీమ్‌లు ఆడారు. ఫస్ట్ రౌండ్‌లో బ్లూ టీమ్, గ్రీన్ టీమ్ ఆడింది. బ్లూ టీమ్ నుంచి రీతు, హరీష్, గ్రీన్ టీమ్ నుంచి దివ్య, శ్రీజ. ఈ నలుగురు ఆడడమే జరిగింది. ఆహ్, బజర్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ కొంతసేపటికి రీతు, శ్రీజని బాగా చాలా బాగా హోల్డ్ చేసింది. ఇంక పట్టుకొని కదలనివ్వలేదు. ఇంకా హరీష్ గారు దివ్య నిఖితని హోల్డ్ చేశారు. బట్ ఆ టైంలో దివ్య నిఖిత గారు, "హరీష్ గారు ఎక్కడ పట్టుకున్నాడు చూసి పట్టుకున్నాను" గట్టిగా అరుస్తుంది. కానీ హరీష్ గారు, "నాకు తెలుసమ్మా ఎక్కడ పట్టుకున్నాను" కూల్‌గా బదిలిచ్చారు. తర్వాత ఆహ్, ఏమో ఫీల్ అవుతుందేమో అమ్మాయి కదా! మళ్ళీ నెగెటివ్‌గా పోర్ట్రేట్ అవుతుందేమో అనేసి బాగానే కొద్దిగా టైర్‌ని పట్టుకొని టాకిల్ చేశారు కొద్దిగా. దాని తర్వాత మెల్లగా జారుకుంటుంది. ఒకానొక టైంలో వాళ్ళిద్దరిని కలిపి హరీష్ గారు ఒక్కడే హోల్డ్ చేశారు. ఇది చాలా చాలా కష్టం. అసలు దివ్య చూడడానికి ఎలాగుంటదో మీకే తెలుసు. అలాగే శ్రీజ రీతులా రీతు నుంచి జస్ట్ అలా తప్పించుకుంటూ వాళ్ళిద్దరిని కలిపి హోల్డ్ చేశాడు. మళ్ళీ ఆ టాస్క్ రన్ అవుతుంది. మళ్ళీ దివ్య నికేతన్ గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే హరీష్ గారు లెగండి పైనుంచి అని గట్టిగా అరుస్తుంది. ఆ మొత్తానికి ఈ టాస్క్‌లో హరీష్ గారి టీమే విన్ అయింది. బట్ నాకేమనిపించిందంటే ఈవిడ వుమెన్ కార్డ్ ప్లే చేస్తుందేమో అనిపించింది. బట్ టాస్క్ అయిపోగానే హరీష్ గారిని పిలిచి, "హరీష్ గారు సారీ అండి. నాకు ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ అలాగ అనిపించింది. బట్ మీరు తప్పుగా ఏం పట్టుకోలేదు. నాకు కూడా తప్పుగా అనిపించలేదు. బట్ అలా అనేసాను. సారీ ఏమనుకోవద్దు. నేను పోర్ట్రేట్ చేయాలని ఏమి అలా చేయలేదని" చెప్పింది. మన మాస్క్ మ్యాన్ కూడా "ఆ! సరే అమ్మా పర్లేదు" అని చెప్పి దండం పెడుతూ, "ఆ! సారీ మీకేం తప్పుగా అనిపిస్తేనే బాగానే" అంటే నాకు దివ్య నీకితో మెయిన్ నచ్చింది ఇదే. మన ఎదుటోళ్ళు ఏం బాధపడుతున్నాం అంటే వచ్చి సాల్వ్ చేసుకొని, రిజాల్వ్ చేసుకునే విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ రౌండ్ రెడ్ టీమ్‌కి, యెల్లో టీమ్‌కి. రెడ్ టీమ్ నుంచి పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్. యెల్లో టీమ్ సంజన గారు, రాము వచ్చారన్నమాట. టాస్క్ ఇలా స్టార్ట్ అవ్వగానే సంజనని, ఇమాన్యుల్ చాలా గట్టిగా హోల్డ్ చేశారు. సంజన కూడా అసలు గివ్ అప్ ఇవ్వకూడదని అటు ఇటు కదిలింది. బట్ అమ్మమ్మ ఊరుకోమ్మ అందా పడుకో అమ్మ అంటూ భలే అనిపించింది నాకైతే. తర్వాత పవన్ కళ్యాణ్‌కి, రాము. పవన్ కళ్యాణ్ అస్సల రాముకి అంతగా చాయిస్ కూడా ఇవ్వలేదు. యునానిమస్‌గా రెడ్ టీమే విన్ అయింది.
ఇంకా లాస్ట్ రౌండ్‌కొచ్చేసరికి ఒక్కొక్క మెంబర్‌కి మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆహ్, ఈ ఈ టీమ్ నుంచి పవన్ కళ్యాణ్, ఆ టీమ్ నుంచి హరీష్ ఇద్దరు రావడం జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఈ రౌండ్‌కి మాత్రం ఎవరు హోల్డ్ చేయకూడదు. అంటే ఎవరెవరు పట్టుకోకూడదు. టైల్ మాత్రమే తిప్పాలి అన్నట్టుగా రూల్ పెట్టాడు. క్లియర్‌గా ఇక్కడ కొద్దిగా పవన్ కళ్యాణ్‌కి ఎడ్జ్ అయింది ఏమో నాకనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత స్పీడ్ ఏమి లేకపోయినా సరే, హరీష్ కొద్దిగా తన ఆఖరికి సంబంధించి హోల్డ్ చేయగలడేమో అని అనిపించింది. బట్ ఈ రౌండ్‌లో కూడా మాస్క్ మ్యాన్ 100% 200 పాయింట్స్ ఇచ్చాడు. బట్ ఆ ఏజు, ఆ స్పీడ్ లేకపోవడం వల్ల మనోడు పవన్ కళ్యాణ్ యునానిమస్‌గా విన్ అయ్యాడు. ఈ టాస్క్ విన్ అవ్వడం వల్ల రెడ్ టీమ్‌కి ఇంకో కార్డ్ ఎంచుకునే అవకాశం వచ్చింది. వాళ్ళేం కార్డ్ ఎంచుకున్నారంటే, వాళ్ళు కిక్ ఔట్ కార్డ్‌ని ఎంచుకున్నారు. ఈ కార్డ్ తీసుకొని వాళ్ళకి అంటే ఇప్పుడు ఆ మిగిలిన టీమ్‌లో బర్నీ గారి టీమే ది బెస్ట్ అనిపించిందంట. వాళ్ళకెందుకు అనిపించిందో మనకు తెలీదు. ఆ టీమ్ కిక్ ఔట్ చేయడం జరిగింది. త్రూ ఆఫ్ ది ఎపిసోడ్ నాకేమనిపించిందంటే, ఈ ఎపిసోడ్‌కి ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ అయితే బిగ్ బాస్ తోపుగా లేపాడు అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్‌కి ఎంటర్‌టైన్ చేయడానికి స్కోప్ ఇచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కొద్దో గొప్పో హెల్ప్ చేశాడు. అలాగే ఈ అన్నాడు అవకాశం రావట్లేదు అంటున్నాడు కదా! మన వీకెండ్ ఎపిసోడ్‌లో కూడా అన్నాడు కదా! వస్తే ఏం చేస్తాడు అన్న ఇంటెన్షన్ అనేది ఆడియన్స్‌లో ఉంది. బట్ వచ్చి రాగానే చింపేసాడు అసల. ఇలా ఏ టాస్కొచ్చినా పవన్ కళ్యాణ్ మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్‌నే మనం టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఓడించాలి అన్నంత రీతిలో మనోడు ప్లే చేయడమే జరిగింది. నాకైతే సూపర్‌గా అనిపించింది. బట్ ఇక్కడ ధీమా పవన్ ఉంటే కొద్దిగా టఫ్ ఉండేది అని నా ఫీలింగ్. అలాగే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇమాన్‌ని రిటైన్ చేసుకున్నాడో అక్కడే సగం విన్ అయ్యాడేమో నాకనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి టీమ్‌లో కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇలాగా ఉన్నారు. బట్ మనోడు ఎప్పుడైతే ఇమాన్యుల్‌ని సెలెక్ట్ చేసుకున్నాడో దానివల్ల మనోడు టీమ్‌లో ఇద్దరు మేల్స్ ఉన్నారు. దానివల్ల ఫిజికల్ టాస్క్ 2 ఫిజికల్ టాస్క్ కాబట్టి మనోడికి హెల్ప్ అయింది. విన్ అయిందని నా ఫీలింగ్. మీకేమనిపించిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. బాయ్ బాయ్.